రాత్రి 10 గంటల సమయం. రాహుల్ తన బైక్ ని హైవే మీద ఎంతో వేగంగా నడుపుతూ ఉంటాడు. అప్పుడే రాహుల్ దృష్టి హైవే మీద నిలబడి ఉన్న ఒక అందమైన అమ్మాయి మీద పడుతుంది. రాహుల్ వెంటనే తన బైక్ ని ఆ అమ్మాయి దగ్గర ఆపుతాడు. ఎవరు మీరు? ఇంత రాత్రి వేళ ఇంత నిర్మానుషమైన హైవే మీద ఏం చేస్తున్నారు? ఆ అందమైన అమ్మాయి రహస్యమయంగా రాహుల్ వైపు చూసి ఇలా అంటుంది, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్తే అప్పుడు నువ్వు అసలేమంటున్నావు? నాకు నువ్వెవరో కూడా తెలీదు. కానీ నాకు నీ గురించి తెలుసు. నీ పేరు రాహుల్, మీ నాన్న పేరు వివేక్. ఆయన ఒక బిల్డర్. ఆ అమ్మాయి మాట వినగానే రాహుల్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అరే, మీరు నా పేరు మా నాన్న పేరు కూడా చెబుతున్నారు. దీన్ని బట్టి మీరు ఒక రిపోర్ట్ అనిపిస్తుంది నాకు. నువ్వు చెప్పింది నిజమే. నేనొక ప్రెస్ రిపోర్టర్ని. నా పేరు పూజ. ఆ అమ్మాయి పేరు వినగానే రాహుల్ కంగారు పడతాడు. అప్పుడే ఆ అమ్మాయి అందమైన మొహం ఒక భయంకరమైన మొహంగా మారిపోతుంది. రాక్షసిలాగా ఉన్న ఆ మొహాన్ని చూసి రాహుల్ వణికిపోతాడు. కాసేపట్లో నిర్మానుష్యమైన హైవే మీద రాహుల్ అరుపు వినిపిస్తుంది. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ భార్గవ్ సబ్ ఇన్స్పెక్టర్ అదితితో పాటు హైవే మీద నిలబడి అక్కడే పడి ఉన్న రాహుల్ శవాన్ని చూస్తూ ఉంటారు. సబ్ ఇన్స్పెక్టర్ అదితి ఇన్స్పెక్టర్ భార్గవ్తో, సార్, తన హత్య చాలా రహస్యమయంగా జరిగినట్టనిపిస్తోంది. తన శవాన్ని చూస్తే ఏమనిపిస్తోందంటే తనని ఏదో బిల్డింగ్ మీద నుంచి తోసేసినట్టు అనిపిస్తోంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ హైవే మీద దూర దూరాల వరకు ఒక ఇల్లు కూడా లేదు. సార్, తన హత్యని ఇంకెక్కడో చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసుండొచ్చు కదా. అప్పుడే అక్కడికి ఒక ముసలి వ్యక్తి వస్తాడు. అతను రాహుల్ శవాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఎవరు మీరు? నా పేరు వివేక్. నేను ఒక బిల్డర్ని. తను నా కొడుకు. నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఇవాళ ఉదయం నాకు కాల్ వచ్చింది. నాకు చెప్పారు నా కొడుకు ఈ లోకంలో లేడు అని. కాసేపటి తర్వాత వివేక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంట్లో వివేక్ తన కొడుకుని గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటాడు. అప్పుడే తన భార్య రుక్మిణి అక్కడికొస్తుంది. కోపంగా తన భర్తతో ఇలా అంటుంది, ఇదంతా మీ కారణంగానే జరిగింది. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు రుక్మిణి? నేను చెప్పింది నిజమే. ఎన్నిసార్లు నేను మీకొద్దని చెప్పాను, పేదవాళ్ల భూములను కబ్జా చెయ్యడం మానేయండి అని. కాని మీరు నా మాట వినిపించుకోలేదు. వాళ్లందరి ఏడుపులే నా కొడుక్కి తగిలాయి. తన భార్య మాటలు విని వివేక్ ఎంతో కోపంగా తన భార్యతో ఇలా అంటాడు, పిచ్చివాగుడు ఆపు రుక్మిణి. ఖచ్చితంగా ఎవరో శత్రువే నా కొడుకు ప్రాణాలను తీసుంటారు. ఇప్పుడైతే నాకు మన కూతురు దిశ గురించి కంగారుగా ఉంది. ఇప్పుడు తనే మనకున్న ఆసరా. నువ్వేం కంగారు పడకు రుక్మిణి. నేను పోలీసులతో మాట్లాడాను. త్వరలోనే మన అబ్బాయిని చంపిన వాళ్ళు పట్టుకుంటానన్నారు. కొన్ని రోజులు అలాగే గడుస్తాయి. వివేక్ కుటుంబం లైఫ్ ఇప్పుడు నార్మల్ అయిపోతుంది. ఒకరోజు సాయంత్రం వివేక్ కూతురు దిశ సాయంత్రం వేళ తన స్నేహితుల్ని కలవడానికి ఇంట్లోంచి బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన మొబైల్కి ఒక కాల్ వస్తుంది. ఇది అన్నోన్ నంబర్లో ఉంది. సరే, లిఫ్ట్ చేసి చూస్తాను ఎవరు చేస్తున్నారో ఏమో. దిశ ఫోన్ రిసీవ్ చేసుకుంటుంది. హలో, ఎవరు? హలో, నేను నీకొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏం విషయం? నాకు తెలుసు. మీ అన్నయ్య రాహుల్ని ఎవరు చంపారో. ఆ అమ్మాయి మాట వినగానే దిశ పూర్తిగా ఆశ్చర్యపోతుంది. ఏంటి? అయితే త్వరగా నాకు వాళ్ల పేరు చెప్పు. లేదు, నువ్వు వాళ్ల పేరు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు మాల్ రోడ్డుకి రావాలి. తన పేరు నీకు ఫోన్లో చెప్పలేను. మాల్ రోడ్లో ఎక్కడికి రావాలి? అక్కడ మీ నాన్న కొత్త బిల్డింగ్ కడుతున్నారు. నేను ఆ బిల్డింగ్ మేడ మీదే ఉంటాను. ఆ మాట చెప్పి అవతల మనిషి ఫోన్ కట్ చేస్తుంది. దిశ వెంటనే తన స్కూటీ తీసుకుని మాల్ రోడ్లో ఉన్న తన తండ్రి కొత్త బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటుంది. దిశ నెమ్మదిగా బిల్డింగ్ టెర్రస్ మీదకి చేరుకుంటుంది. అక్కడ ఎంతో అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది. ఆ అందమైన అమ్మాయి దిశాని రహస్యమయంగా చూసి నవ్వుతూ ఇలా అంటుంది, నా పేరు పూజ. పేరెక్కడో విన్నట్టుగా అనిపిస్తోంది. ఈ పేరు గుర్తొచ్చింది. ఒకసారి మా డాడీ నోటి నుండి విన్నాను. పూజ అనే ప్రెస్ రిపోర్టర్. ఆయన చాలా విసిగిస్తూ ఉండేది. సరేలేండి, అవన్నీ వదిలేయండి. నాకు వెంటనే ఆ హంతకుడి పేరు చెప్పండి. మా అన్నయ్యని ఎవరు చంపారు? దిశ మాట వినగానే ఉన్నట్టుండి పూజ మొహంలో కోపం కనిపిస్తుంది. యునో, నువ్వు అచ్చం మీ నాన్నలాగే. మీ అన్నయ్య హత్య ఇంకెవరో కాదు, నేనే చేశాను. మీ అన్నయ్యని నేను ఎలాగైతే చంపానో ఇప్పుడు సరిగ్గా అలాగే నిన్ను కూడా చంపుతాను. పూజ ఆ మాట అనగానే దిశ మొహంలో భయం కనిపిస్తుంది.
ఉన్నట్టుండి పూజా మొహం ఒక భయంకరమైన మొహంగా మారిపోతుంది. ఎవరు నువ్వు? నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. ఇప్పుడు నువ్విక్కడి నుంచి వెళ్లలేవు. ఉన్నట్టుండి గాలి గట్టిగా దిశ వైపు వీస్తుంది. దిశ బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోతుంది. బిల్డింగ్ కింద అన్ని ఇనప ఊసలే ఉంటాయి. దిశ శరీరం ఆ ఊసల మీద పడుతుంది. దిశ అక్కడే ప్రాణాలు కోల్పోతుంది. మరుసటి రోజు ఉదయం దిశ ఇంటికి చేరకపోయేసరికి వాళ్ళమ్మ రుక్మిణి కంగారు పడుతూ తన భర్త వివేక్తో ఇలా అంటుంది. నాకు చాలా కంగారుగా అనిపిస్తోంది. అసలు దిశ ఇంటికెందుకు రాలేదు? అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ భార్గవ్ ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ అతిథి వస్తారు. ఇన్స్పెక్టర్ భార్గవ్ వివేక్ వైపు చూసి, మీ అమ్మాయి దిశ శవం మీ బిల్డింగ్ దగ్గరే దొరికింది. చాలా కష్టపడి తన శవాన్ని ఊసల్లో నుంచి తీయాల్సి వచ్చింది. ఆ మాట వినగానే వివేక్ వణికిపోతాడు. అప్పుడే సబ్ ఇన్స్పెక్టర్ అతిథి వివేక్ వైపు చూసి, అసలు మీ అమ్మాయి అంత రాత్రి వేళ బిల్డింగ్ మేడ మీద ఏం చేయడానికి వెళ్ళింది? అదింకా పూర్తి కాలేదు కూడా. మిస్టర్ వివేక్, మీ అమ్మాయి శవం ఎక్కడైతే దొరికిందో సరిగా అక్కడే మాకు మరొక శవం కూడా దొరికింది. అది ఒక స్కెలిటన్ లాగా ఉంది. అవును మిస్టర్ వివేక్, అది చూస్తే చాలా నెలల క్రితం ఇంకెవరో ఆ బిల్డింగ్ మీద నుంచి పడి ఇనప మోసల మీద పడి చనిపోయినట్లుంది. ఆ ఇంకొక శవం ఎవరిదో మాకు తెలియదు. మా స్టేషన్లో కొన్ని నెలల క్రితం పూజ అనే ఒక ప్రెస్ రిపోర్టర్ కనిపించట్లేదని కంప్లైంట్ వచ్చింది. ఆమె చాలా రోజులు మీ వెంట పడిందనుకుంటాను. మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పుగా అనుకోకండి మిస్టర్ వివేక్, మాకంతా తెలుసు. మీరు చాలా ఇల్లీగల్ ప్రాపర్టీస్ మీద ఇల్లీగల్గా బిల్డింగ్స్ కట్టారు. ప్రెస్ వాళ్లు తరచూ మీలాంటి వాళ్ల బండారం బయటపెట్టడానికి మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎనీవే, ఆ రెండవ శవం ఎవరిదో అది మేం త్వరలోనే తెలుసుకుంటాం. ఆ మాట చెప్పి సబ్ ఇన్స్పెక్టర్ అదితి ఇన్స్పెక్టర్ భార్గవ్తో పాటు అక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే రుక్మిణి వివేక్ వైపు చూసి ఇలా అంటుంది. నిజం చెప్పండి, మీరు ఏం నేరం చేశారు? వివేక్ ఏడుస్తూ రుక్మిణితో ఇలా అంటాడు. కొన్ని నెలల క్రితం జరిగిన విషయం రుక్మిణి. వివేక్ తను కడుతున్న కొత్త బిల్డింగ్ మేడ మీద ఉంటాడు. అప్పుడే ఒక అందమైన అమ్మాయి అక్కడికొస్తుంది. ఆమె వివేక్ వైపు చూసి ఇలా అంటుంది. అసలు మీరు నన్నిక్కడికి ఎందుకు రమ్మన్నారు? చూడు పూజ, నాకు తెలుసు నువ్వు ఒక నిజాయితీ గల రిపోర్టర్వి. కానీ నా మాట విను. నిజం చెప్పాలి అంటే నిజాయితీని కూడా ఎవరైనా కొనగలరు. నీ దగ్గర ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ నాకు ఇచ్చేసాయి. దాని బదులు నీకు నేను కావాల్సినంత డబ్బిస్తాను. సారీ మిస్టర్ వివేక్, ఆ ఫైల్ మిమ్మల్ని కటకటాల వెనక్కి తోస్తుంది. ఏ పేదవాళ్ల హక్కు లాక్కుని మీరు ఈ బిల్డింగ్లను కడుతున్నారో ఆ హక్కుని వాళ్లకి తిరిగిస్తుంది. ఆ మాట విని వివేక్కి కోపం వస్తుంది. అతను పూజాని బిల్డింగ్ మేడ మీద నుంచి తోసేస్తాడు. పూజ బిల్డింగ్ కింద ఉన్న ఇనప రాడ్ల మీద పడుతుంది. ఆ తర్వాత అక్కడే ప్రాణాలు కోల్పోతుంది. నాకు తెలిసి ఇది తన ఆత్మే. తనే మన ఇద్దరి పిల్లల్ని మన మీద పగ తీర్చుకోవడానికి అలా దూరం చేసుంటుంది. అప్పుడే వివేక్ బంగ్లా డోర్ బెల్ మోగుతుంది. వివేక్ ఎప్పుడైతే తలుపు తెరుస్తాడో అప్పుడు ఎదురుగా ఒక సాధువు ఉంటాడు. వివేక్ ఆ సాధువుతో, ఎవరు నువ్వు? నీ చుట్టూ నీ చావు తిరుగుతోంది. నేను ఆ నీడను అంతం చేయడానికి వచ్చాను. నాకు తెలుసు నీ ఇద్దరి పిల్లల ప్రాణాలు పోయాయి. మీరు చెప్పింది నిజమే సాధువు గారు, ఏదో ఒకటి చెయ్యండి, అందుకే వచ్చాను. ఆ మాట చెప్పి సాధువు పూజా రూపంలోకి మారిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసి వివేక్ ఇంకా రుక్మిణి కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. నన్ను క్షమించు పూజ. తప్పకుండా క్షమించేదాన్ని. కానీ నీకు ఒక విషయం తెలీదు. నేను మా ముసలి తల్లిదండ్రులకు ఏకైక కూతుర్ని. నేను చనిపోయిన తర్వాత మా అమ్మా నాన్నలు నా కోసం ఎంతో వెతికారు. వాళ్ళు ఆకలి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు చావాల్సిందే. వివేక్ ఇంకా రుక్మిణి అరుపులు బంగ్లా అంతా వినిపిస్తాయి. మరుక్షణం వాళ్ళిద్దరి శవాలు నేల మీద పడి ఉంటాయి. మరుసటి రోజు పోలీసులకి వాళ్ళిద్దరి శవాలు వాళ్ల బంగ్లాలోనే దొరుకుతాయి. ఇన్స్పెక్టర్ భార్గవ్ సబ్ ఇన్స్పెక్టర్ అదితితో, దిశ పక్కన మనకు వేరే స్కెల్టన్ ఏదైతే దొరికిందో అది పూజ అనే ఒక రిపోర్టర్ది. బహుశా తన హత్య వివేకే చేయించుంటాడు. బహుశా తను తన పగ తీర్చుకున్నట్లుంది. ఇన్స్పెక్టర్ భార్గవ్ హత్యా రిపోర్ట్ ఫైల్ చేసి కేసుని క్లోజ్ చేస్తాడు. రోహన్ ఇంకా అమన్ మెడికల్ హాస్టల్లో తమ జూనియర్ స్టూడెంట్ త్యాగిని బాగా ర్యాగింగ్ చేస్తూ ఉండేవారు. అరే త్యాగి, ఇంతకీ నీ పేరు త్యాగి అని ఎవరు పెట్టారు? అంటే తండ్రా, తల్లా, పంతులా? అదైతే నాకు తెలియదు. నువ్వు అసలు ఏం మనిషివి?
నీకు కనీసం నీకు పేరెవరు పెట్టారో కూడా తెలియదా? సరే, ఇవన్నీ వదిలే. ఇది చెప్పు, నువ్వు అసలు మమ్మల్ని ఏమని పిలవాలనుకుంటున్నావు? నేను మిమ్మల్ని బ్రదర్ అనాలనుకుంటున్నాను. పేరుతో పిలువను. ఎందుకు అబద్ధం చేస్తున్నావు? నేను విన్నాను, నువ్వు నన్ను నాగుపాము, అమన్ను తేలు అంటావు. అమన్ త్యాగి దగ్గరికి వెళ్ళి, చెప్పరా, నువ్వు నిజంగా మా ఇద్దరినే పాము తేలు అంటున్నావా? చెప్పు 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 చెప్పు. అమన్ ఇంకా రోహన్ త్యాగిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి అమన్ గర్ల్ ఫ్రెండ్ జియా వస్తుంది. కమ్ ఆన్ గాయ్స్, మీరేం చేస్తున్నారు? ఏం లేదు బేబీ, ఊరికే జూనియర్తో కాస్త తమాషా చేస్తున్నాం, ఇంకేం లేదు. అలాగా, అయితే నాకు కూడా ఇంట్రొడ్యూస్ చేయండి మీ జూనియర్కి. కాస్త నేను కూడా టైంపాస్ చేస్తాను. జియా ఇదంతా త్యాగిని ఎగతాళి చేయడం కోసం చెప్తుంది. తను త్యాగి దగ్గరికి వెళ్లి తన చేతిని తన వైపుకి చాచుతుంది. హే, నా పేరు జియా. త్యాగి కాసేపటి వరకు చెయ్యి ముందుకు చాపపోయేసరికి, ఏంటి డాక్టర్ గారు, సిగ్గుపడుతున్నారా చేయి కలపడానికి? ఒకవేళ అలాగా సిగ్గుపడుతూ ఉంటే రేపు డాక్టర్ అయ్యాక నువ్వు పేషెంట్కి ఆపరేషన్ ఎలా చేస్తావు? బ్రదర్, ఆపరేషన్ నేను చేస్తాను, ఎందుకంటే వాళ్ళు నా పేషెంట్ కాబట్టి. అలాగా, అయితే ఇప్పుడు జియా నీకు పేషెంట్ అనుకో. ఇప్పుడు చెప్పు, తనకు ఆపరేషన్ ఎలా చేస్తావు చెప్పు. అమన్ త్యాగి చేతికి సర్జరీలో యూజ్ చేసే ఒక చిన్న కత్తి ఇస్తాడు. కాని త్యాగి ఆ కత్తిని పట్టుకుని సైలెంట్గా నిలబడతాడు. ఏంటి గాయ్స్, మీ జూనియర్ చాలా సీరియస్ అయిపోయినట్టున్నాడు. సరే, నేనే ఇవాళ తనకి ఆపరేషన్ చేస్తాను, మీరిద్దరూ నాకు సాయం చేయండి. అమన్ ఇంకా రోహన్ త్యాగిని పట్టుకుని టేబుల్ మీద పడుకోబెడతారు. జియా తన చేతుల్లో నుంచి కత్తిని తీసుకుని సరదాగా ఆడుతూ ఉంటుంది. అలా సరదాలోనే జియా వల్ల త్యాగి శరీరం మీద డీప్ కట్ ఏర్పడుతుంది. రక్తం కారడం వల్ల తను చనిపోతాడు. ఏం చేసావు నువ్వు? ఇప్పుడు మనం తనని ఏం చేద్దాం? పోలీసులు మనల్ని వదలరు. నేను కావాలని చేయలేదు. అయినా కంగారు పడకు, నేను నాన్నని అడుగుతాను, ఆయన ఇన్స్పెక్టర్ కదా. జియా వాళ్ల నాన్న ఇన్స్పెక్టర్ రమణ్కి కాల్ చేస్తుంది. ఆయనకి జరిగిందంతా చెప్తుంది. వాళ్ల తండ్రి తనకి ఫోన్లోనే ఒక సొల్యూషన్ చెప్తాడు. దాంతో వీళ్లు శిక్ష నుండి తప్పించుకుంటారు. నాన్నేమంటున్నారంటే తనని మేడ మీద నుంచి కింద పడేయాలని, సూసైడ్ నోట్ కూడా రాయమన్నారు. రోహన్ త్యాగిని ఎత్తుకుని తనని హాస్టల్ మేడ మీదకు తీసుకువెళ్తాడు. అక్కడ్నుంచి కిందకు తోసేస్తాడు. అమన్ తన చేతుల్లో నుంచి త్యాగి పేరు మీద సూసైడ్ లెటర్ రాస్తాడు. తను ఎగ్జామ్ ప్రెషర్ కారణంగా సూసైడ్ చేసుకున్నాడు అని. జియా వాళ్ల నాన్న ఇన్స్పెక్టర్ రమణ్ ఈ కేసుని సూసైడ్ అని క్లోజ్ చేసేస్తారు. చూసావా, మా నాన్న కేసుని ఎలా క్షణాల్లో క్లోజ్ చేశారో? మీరు అనవసరంగా కంగారు పడ్డారు. నేను విన్నాను, ఎవరైతే టైంకు ముందే చనిపోతారో వాళ్ళ ఆత్మ తిరుగుతూ ఉంటుందట. ఒకవేళ తను కూడా భూతంలా మారి నువ్విక పిచ్చివాగుడు అవుతావా? ఇప్పటికే మన వల్ల ఒక హత్య జరిగింది, అది ఆలోచిస్తేనే బుర్ర పాడైపోతుంది. అది చాలక ఉప్పు కారం వేసి గాయాన్ని ఇంకా రేపుతున్నావు. గైస్ వినండి, మనం ఇవాల్టి నుండి దీని గురించి అసలు మాట్లాడకూడదు, ఓకే? త్యాగి చనిపోయి చాలా రోజులు గడుస్తాయి. వాళ్ళు ముగ్గురు ఆ విషయాన్ని మర్చిపోతారు. కాని ఒకరోజు రాత్రి జియా తన గదిలో పడుకుని ఉన్నప్పుడు ఒక నీడ తన వైపు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. తను లైట్ ఆన్ చేసేసరికి ఎంతో భయంకరంగా కనిపించే ఒక అబ్బాయి, త్యాగి భూతం, వైట్ బట్టల్లో ఎదురుగా నిలబడి ఉంటాడు. ఎవరు నువ్వు? ఇంత రాత్రి వేళ నా గదిలోకి ఎలా వచ్చావు? నేను డాక్టర్ త్యాగి. ఇక్కడికేం చేయడానికి వచ్చావు ఇంత రాత్రి? నీకు ఆపరేషన్ చేయడానికి వచ్చాను. చాలా సరదా పడ్డావు కదా నీకు ఆపరేషన్ చేయాలని. ఆ మాట చెప్పి అతను తన జేబులో నుంచి సర్జరీ కత్తిని తీసి జియా శరీరం మీద చాలా చోట్ల కట్ చేస్తాడు. దాంతో జియా శరీరం నుండి రక్తం కారుతుంది. తను తల్లడిల్లుతూ, వద్దు, ప్లీజ్ వద్దు. కాసేపు తల్లడిల్లిన తరువాత జియా చనిపోతుంది. ఆ విషయం అమన్ ఇంకా రోహన్కి తెలిసిన తరువాత వాళ్ళు చాలా భయపడతారు. నేను విన్నది నిజమేనా? జియా శరీరం మీద సర్జరీ కత్తితో కట్ చేశారట. ఒకవేళ అది తను నీకేమైనా పిచ్చి పట్టిందా? త్యాగి చనిపోయినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు తన గురించే మాట్లాడుతున్నావు. మేమైతే మర్చిపోయాం. సరే, ఒప్పుకుంటాను, తను భూతంగా మారాడు అనుకుందాం. భూతం కత్తిని తన చేతులతో పట్టుకోగలదా చెప్పు? అది భూతం కదా, ఏమైనా చేయగలదు. ఆ మాట వినగానే అమన్కి చాలా కోపం వస్తుంది. ఏమైనా చేయగలదా? అయితే నన్ను పైకి లేపి మేడ మీద నుంచి నన్ను తోసేయగలదా? నేను తనని విసిరేసినట్లు చెప్పు, విసరగలదా?
అప్పుడే వాళ్ల తలుపు ఎవరో గట్టిగా కొట్టినట్టు అనిపిస్తుంది. ఇంత రాత్రి వేళ ఎవరు? నేను డాక్టర్ని. తలుపుని మళ్ళీ ఎవరో గట్టిగా కొడతారు. మీరు ఫైనల్ ఇయర్ని ఎప్పటికీ పాస్ అవ్వలేరు, కానీ డాక్టర్ అని మాత్రం చెప్పుకుంటారు. మీ పనిని వాళ్ళ నేను. రోహన్ ఎప్పుడైతే తలుపు తెరుస్తాడో తనకి నోట మాట రాదు. ఎందుకంటే ఎదురుగా త్యాగి డాక్టర్ బట్టల్లో నిలబడి ఉంటాడు. తన మొహం ఎంతో భయంకరంగా ఉంటుంది. త్యాగి భూతం గది లోపలికి వస్తుంది. ప్లీజ్ నన్నేమి చేయొద్దు. నిన్ను చంపింది జియా కదా. నువ్వెలాగో తన ప్రాణం తీసుకున్నావు. మమ్మల్ని వదిలిపెట్టు. నిన్ను వదిలిపెడతాను, కానీ మేడ మీద నుంచి. త్యాగి భూతం రోహన్ని తన చేతులతో ఎత్తి తనని హాస్టల్ మేడ మీదకు తీసుకువెళ్తుంది. నన్ను క్షమించు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నేను ఇక మీదట జీవనంలో ఎవరిని ర్యాగింగ్ చేయను. ప్లీజ్ నన్ను వదిలే. అలాగే వదిలేస్తున్నాను. త్యాగి భూతం రోహన్ని మేడ మీద నుంచి తోసేస్తుంది. అంత పైనుంచి కింద పడి రోహన్ చనిపోతాడు. దూరం నుంచి ఇదంతా అమన్ చూస్తూ ఉంటాడు. తను పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇన్స్పెక్టర్ రమన్ని కలుస్తాడు. సార్, నా స్నేహితుడు రోహన్న కూడా త్యాగి భూతం చంపేసింది. నేను నా కళ్ళారో చూశాను. నువ్వు ఆయాసపడుతున్నావు. నేను జియా కూడా ఇదే చెప్పాను, దాని గురించి మర్చిపోమని. మీ ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని చంపారు అని. కానీ మీరందరూ సార్, మీరు ఇంకా ఇలా మాట్లాడుతున్నారా? జియా శరీరం సర్జరీ కత్తితో కట్ చేయబడింది. ఇప్పుడే నా కళ్ళారా రోహన్ చనిపోవడం చూశాను. ఇలా చూడు, నాకేమనిపిస్తుందంటే జియాని నా శత్రువులు ఎవరో చంపుంటారు. పోలీసు వాణ్ణి కదా, చాలామంది శత్రువులు ఉంటారు నాకు. నువ్వేక ఇంటికి వెళ్ళు, నేను నీతో రేపు మాట్లాడతాను. ఇన్స్పెక్టర్ రమణ్ ఇప్పుడు కూడా అమన్ మాటలను వినిపించుకోలేదు. భయపడుతూ అమన్ తన ఇంటికి బయలుదేరతాడు. పోలీస్ స్టేషన్ నుంచి కొంత దూరం వెళ్లేసరికి తనకి దూరంగా ఒక వ్యక్తి మాట వినిపిస్తుంది. బాబు, నా కోసం ఒక లెటర్ రాసి పెడతావా? రాస్తాను, కానీ ఎవరు మీరు? మీకేం లెటర్ రాయాలి? ఆ వ్యక్తి అమన్ దగ్గరికి వస్తాడు. తనని చూసి అమన్ భయపడిపోతాడు. నా కోసం ఒక సూసైడ్ లెటర్ రాయండి. ఇదిగో పెన్, ఇక రాయి. భయంతో అమన్ చేతులు వణికిపోతాయి. ప్లీజ్ నన్ను చంపొద్దు. నువ్వు ఆల్రెడీ ఇద్దరిని చంపేశావు. నేనైతే నీ పేరు మీద సూసైడ్ నోట్ రాశానంతే. అలా చేయమని జియా వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్ రమణ్ చెప్పారు. అయితే నీ పేరు మీద సూసైడ్ నోట్ రాయి ఇప్పుడు. ఇదిగో రాయి. ఈ పెన్ తోటే రాసావు కదా నువ్వు నా పేరు మీద సూసైడ్ నోట్. త్యాగి భూతం ముందు అమన్ చేతి మీద పెన్నుతో గుచ్చుతాడు. ఆ తర్వాత తల మీద గుచ్చుతాడు. దాంతో అమన్ అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత త్యాగి భూతం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ తనని డాక్టర్ బట్టల్లో చూసి ఇన్స్పెక్టర్ రమణ్ తనతో ఇలా అంటాడు. డాక్టర్ గారు, మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలా? త్యాగి భూతం ఎంతో అమాయకంగా ఇలా అంటుంది. అవును, నా చావు గురించి కంప్లైంట్. కానీ మీరు బతికే ఉన్నారు కదా. నేను చనిపోయాను. నన్ను నీ కూతురు తన స్నేహితులు చంపేశారు. ఏంటి, నువ్వు నిజంగా అతనేనా? ఇన్స్పెక్టర్ రమణ్ తన గన్ తీస్తాడు. త్యాగి భూతాన్ని షూట్ చేయటం మొదలు పెడతాడు. కానీ తన మీద బుల్లెట్లు ప్రభావం చూపించవు. చనిపోయిన వాణ్ణి ఇంకా ఎన్నిసార్లు చంపుతారు? త్యాగి భూతం ఇన్స్పెక్టర్ రమణ్ దగ్గరికి వెళ్తాడు. తన గన్ని తన చేతుల్లో నుంచి లాక్కుంటాడు. నిన్నెవరైతే చంపేశారో నువ్వు ఆల్రెడీ వాళ్ళని చంపేశావు. నన్ను వదిలిపెట్టు. నీ చావులో నాకు అటువంటి హస్తం లేదు. చావులో హస్తం లేదు, కానీ నా చావుకు కారణం ఏంటో దాచిపెట్టావు. అందుకని నేను ఇప్పుడు నీ గన్నుతో నేను నిన్ను చంపేస్తాను. త్యాగి భూతం మళ్ళీ గన్తో ఇన్స్పెక్టర్ని షూట్ చేస్తూ ఉంటాడు. దాంతో అతని చేతులు శరీరం నుంచి వేరుపడతాయి. చేతులు లేకుండా ఉన్న శరీరం నేల మీద పడిపోతుంది. కాసేపు తల్లడిల్లిన తరువాత అతను చనిపోతాడు. ఆ తర్వాత త్యాగి భూతం గాలిలో మాయమైపోతుంది. ఎన్నో ఏళ్ల క్రితం కంబల్ఘర్ రాజకుమారి రాజభవనం తోటలో తిరుగుతూ ఉంటుంది. అదే తోటలో పనిచేసే ఆర్యన్ గడ్డి కోసే పని చేస్తూ ఉంటాడు. రాజకుమారి ఆర్యన్ కళ్ళు ఒకరినొకరు చూసుకుంటాయి. వాళ్ళిద్దరూ కూడా ప్రేమలో పడిపోతారు. రాజకుమారికి ఒక విషయం చాలా బాగా తెలుసు. తన తండ్రి తన పెళ్లిని
ఎప్పుడూ కూడా పేదవాడితో జరిపించడు. అందుకని వాళ్ళిద్దరూ రాజభవనం నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. రాజకుమారి ఆర్యన్కి బోలెడన్ని బంగారు వెండి ముద్రికలను ఇస్తుంది. నేను నిన్ను రాజ్యం బయట కలుస్తాను, అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉండు, వెళ్ళు. రాత్రి సమయం అవుతుంది. రాజకుమారి తన భవనం నుండి పారిపోయి రాజ్యం బయటికి చేరుకుంటుంది. ఆర్యన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాని ఆర్యన్ అక్కడికి రాలేదు. రాజకుమారికి భయమేస్తుంది. ఎందుకంటే నెమ్మదిగా సూర్యుడు ఉదయిస్తాడు. తనకి తెలుసు ఈపాటికే ఈ విషయం తన తండ్రికి తెలిసిపోయుంటుందని. ఆర్యన్ రాలేదు. తను తిరిగి భవనంలోకి వెళ్లలేదు. మోసం, నువ్వు నన్ను మోసం చేశావు. రాజకుమారి నయ్యుండి కూడా నేను నిన్ను ప్రేమించాను. కాని కాస్త డబ్బు కోసం నువ్వు నన్ను మోసం చేశావు. మా అమ్మ నాతో చెప్పింది, మగజాతిని ఎప్పుడు నమ్మకూడదు అని. ఇవాళ ఈ విషయం కూడా నిజమయ్యింది. నేను కన్నిపిల్లగానే చనిపోతాను. నాకు పెళ్లి సుఖం లభించలేదు. రాజకుమారి తన పైటను చెట్టుకి కట్టేసి దానితో ఊరేసుకుంటుంది. కాని మగజాతి మీద తనకున్న కోపం ఇవాళ్టికి కంబల్గఢ్ మీద అలాగే ఉండిపోతుంది. అసలు ఆర్యన్కి ఏం జరిగింది? తను నిజంగానే రాజకుమారిని మోసం చేయడానికి పారిపోయాడా, లేక ఇంకేదైనా కారణంతో రాజకుమారి దగ్గరికి చేరుకోలేదా? ఊరి వాళ్ళు రాజకుమారి ప్రేతాన్ని స్త్రీ అనే పేరుతో పిలుస్తారు. ప్రతిరోజు ఆ స్త్రీ కంబల్గఢ్ నుంచి మగవాళ్లను ఎత్తుకెళ్లిపోయేది. ఎవరూ కూడా రాత్రి 8 గంటల తర్వాత బయటికి వెళ్లేవాళ్లు కాదు. కాని ఈ విషయం చాలాసార్లు అందరూ మర్చిపోతూ ఉంటారు. ఒకసారి ఒకతను మందు తాగిన మత్తులో ఆ విషయం మర్చిపోతాడు. 8 గంటల తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. నాకు మందు కావాలి, నాకు మందు కావాలి. ఎవరా స్త్రీ? నేను ఏ స్త్రీని పట్టించుకోను. ఆ వ్యక్తి మందు తాగిన మత్తులో ఉంటాడు. అప్పుడే వెనక నుంచి తనకి స్త్రీ గొంతు వినిపిస్తుంది. మందు తాగుతావా? నేను నీకు తాగిస్తాను మందు. దానితో నువ్వు ఎప్పుడు మత్తులోనే ఉంటావు. స్త్రీ వెనక నుంచి పిలిస్తే ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. కాని ఆ వ్యక్తి వెనక్కి తిరుగుతాడు. ఏది? నా మందు నాకివ్వు. స్త్రీ, స్త్రీ. ఆ రోజు తర్వాత నుంచి ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. తన పిల్లలు అమ్ము ఇంకా విశాల్ ఇద్దరూ తమ తండ్రి కోసం అన్ని వైపులా వెతుకుతారు. కాని అతను ఎక్కడా కనిపించలేదు. అమ్ము ఇంకా విశాల్ పూర్తిగా అలసిపోతారు. ఊరంతా వాళ్లకి ఒకటే మాట చెప్తుంది, వాళ్ల తండ్రిని స్త్రీ ఎత్తుకెళ్లిపోయింది అని. అమ్ము ఎలాగైనా తన తండ్రిని ఆ స్త్రీ నుండి విడిపించుకోవాలనుకుంటుంది. అందుకని తను తన అన్ని విషయాలతో ఒక పుస్తకాలయానికి వెళ్తుంది. తను ఆ స్త్రీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి. అక్కడికి వెళ్లగానే విశాల్కి ఒక పుస్తకం దొరుకుతుంది. దాంట్లో స్త్రీ గురించి అన్ని కథలు వివరంగా ఉంటాయి. వాళ్ళిద్దరూ కలిసి పుస్తకాన్ని పూర్తిగా చదువుతారు. అంటే ఆ రాజకుమారియే స్త్రీనా? తన ప్రియుడు ఆర్యన్ ఆ రోజు రాత్రి తనని కలవడానికి రాకపోయేసరికి ఆవిడ తన ప్రాణం తీసుకుంది. నిజమే. కానీ ఇప్పుడు ఆ స్త్రీ బారి నుండి మన పురుషుల్ని ఎలా విడిపించాలి? అదెక్కడా రాసిపెట్టలేదే. ఎవరక్కడా? పుస్తకాలయంలోని ఈ విభాగానికి రావడం నిషిద్ధం. స్త్రీ కథ గురించి ఏ భాగంలో అయితే పుస్తకం ఉందో ఆ భాగానికి వెళ్లడం నిషిద్ధం. వెంటనే లైబ్రేరియన్ వస్తుంది. అమ్ముని విశాల్ని ఆపుతుంది. లైబ్రేరియన్ వాళ్ళని అడుగుతుంది, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అని. అమ్ము తన తండ్రి గురించి లైబ్రేరియన్కి చెప్తుంది. అయితే మీరిద్దరూ మీ తండ్రిని ఆ స్త్రీ బారి నుండి విడిపించాలనుకుంటున్నారా? ఆ స్త్రీ ఎంతో మంది మగవాళ్లను మాయం చేసింది. కాని ఇంతవరకు ఎవరూ తిరిగి రాలేదు. ప్లీజ్ మీరు నాకు చెప్పండి, నేను మా నాన్నని ఆ స్త్రీ నుండి ఎలా విడిపించుకోవాలి? లైబ్రేరియన్ షెల్ఫ్లో నుంచి ఒక పుస్తకం తీస్తుంది. పుస్తకం పేరు సంకట అని ఉంటుంది. స్త్రీ పురుషులను ద్వేషిస్తుంది. ఎందుకంటే తను అనుకుంటుంది ఆర్యన్ తనని మోసం చేశాడు అని. కాని నిజంగానే ఆర్యన్ రాజకుమారిని మోసం చేసి తన దగ్గర డబ్బులు తీసుకుని పారిపోయాడా? ఈ పుస్తకంలో ఆర్యన్ కథ ఉంది. నీ ప్రశ్నలకి సమాధానాలు కూడా. అంతగా ఏమైంది ఆర్యన్కి ఆ రోజు? నువ్వు రాజ్యం బయట నన్ను కలు, నేను అక్కడికే వస్తాను. ఇక వెళ్ళు. సరే,
చీకటి పడిన వెంటనే నువ్వు భవనం నుండి బయటకు వచ్చేసి నేను ఈ బంగారం వెండి ముద్రికలను తీసుకుని రాజ్యం బయట ఎదురు చూస్తూ ఉంటాను. మనం ఎప్పటికీ ఈ రాజ్యం నుండి దూరంగా వెళ్ళిపోవచ్చు. రాజకుమారి రాత్రి కాగానే తన భవనం నుండి వెళ్ళిపోతుంది. కాని ఒక సైనికుడు రాజకుమారి భవనం నుండి వెళ్ళిపోవడం చూస్తాడు. అతను తిన్నగా వెళ్లి రాజుకి చెప్పేస్తాడు. రాజు కోపానికి గురవుతాడు. అతను ఆలోచిస్తాడు, తన కూతురు భవనం వదిలి ఎందుకు వెళ్ళిపోతోంది అని. అప్పుడే రాజు భార్య రాజుతో ఇలా అంటుంది, నేను తనని చాలాసార్లు మన బానిస ఆర్యంతో మాట్లాడ్డం చూశాను. అతన్ని పిలిచి అడగండి మహారాజా. అంతలో సైనికుడు రాజు దగ్గరికి వస్తాడు. మహారాజా, తోటను చూసుకుని తోటమాలి ఆర్యన్ భవనం నుండి బంగారం వెండి ముద్రికలు తీసుకుని పారిపోతున్నాడు. మేము అతన్ని పట్టుకున్నాం. రాజు వెళ్లి ఆ బానిసను అడుగుతాడు తన కూతురు ఎక్కడుంది అని, ఆ బంగారు వెండి ముద్రికలను ఎవరిచ్చారు అని కూడా. ఆర్యన్ భయపడకుండా రాజుకి జరిగిందంతా చెప్తాడు. నేను మీ అమ్మాయిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయి కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. అందుకనే మేం పారిపోయి ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలనుకుంటున్నాము. మహారాజా, మా ఇద్దరికి పెళ్లి జరిపించండి. రాజు ఆ మాట వినగానే తన కత్తిని తీసి ఆర్యన్ తలను నరికి పారేస్తాడు. తన శవాన్ని అదే తోటలో పాతి పెడతాడు. స్త్రీ ఆత్మ ఈ ఊర్లో ఇప్పటికీ తిరుగుతూ ఉంది. పురుషులను పట్టుకుంటోంది. ఎందుకంటే తను అనుకుంటోంది ఆర్యన్ తనని మోసం చేశాడు అని. కాని అది నిజం కాదు. రాజకుమారి ఎంతో అందంగా ఉండేది. తన పొడవైన జుట్టు కంబల్గఢ్లో ఎంతో ప్రసిద్ధి. సర్కటే పుస్తకం ప్రకారం స్త్రీ శక్తి తన జుట్టులో ఉంది. ఒకవేళ దాన్ని కత్తిరిస్తే అప్పుడు తన శక్తులు పోతాయి. లేదంటే మీరు ఆ తోటలోకి వెళ్లి ఆర్యన్ శవాన్ని బయటికి తీయాలి. అమ్ముకి తెలిసిపోయింది తను ఏ విధంగా తన తండ్రిని కాపాడుకోగలదు అని. మరుసటి రోజు కోసం ఎదురు చూస్తుంది. రాత్రివేళ చీకటి కమ్ముకుంటుంది. విశాల్ లాంతర్ తీసుకుని ఇంట్లోంచి బయటికి వస్తాడు. రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. దూర దూరాల వరకు ఎవరూ లేరు. విశాల్ లాంతరు పట్టుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి తనకి స్త్రీ గొంతు వినిపిస్తుంది. విశాల్, ఎక్కడికి వెళ్తున్నావ్? నాతో పాటు పద, నాతో పాటు పద. స్త్రీ విశాల్ని పట్టుకుంటుంది. అంతలో అమ్ము తన చేతిలో కత్తి పట్టుకుని వస్తుంది. తన జుట్టుని కత్తిరించాలనుకుంటుంది. కాని స్త్రీ అక్కడి నుంచి తప్పుకుంటుంది. తను విశాల్ని అమ్ము కళ్ల ముందు నుంచే తీసుకువెళ్తుంది. విశాల్, విశాల్, లేదు! అమ్ము ఎంత సులభంగా పనవుతుందనుకుంటుందో ఆ పని అంత సులభం కాదు. తండ్రిని వదిలించాలి అనుకుని తన సోదరుణ్ణి కూడా అమ్ము కోల్పోతుంది. స్త్రీ పుస్తకంలో స్త్రీ ఎక్కడ ఉంటుంది అనేది రాసి ఉంటుంది. అమ్ము అక్కడికి వెళ్తుంది. తన తండ్రిని సోదరుడిని విడిపించడానికి తను బయలుదేరుతుంది. అమ్ము ఒక పాత బంగళాకి చేరుకుంటుంది. అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. తనకి తన తండ్రి అలాగే ఇంకా చాలా మంది గొంతులు వినిపిస్తాయి. కాపాడండి, ఎవరైనా కాపాడండి, 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 కాపాడండి. నేను వస్తున్నాను, భయపడకండి, నేను వస్తున్నాను. ఎప్పుడైతే అమ్ము మెట్ల మీద నుంచి కిందకి వెళ్లే ప్రయత్నం చేస్తుందో అప్పుడు స్త్రీ వెనక నుంచి తన జుట్టు పట్టుకుంటుంది. నేను వీళ్ళని వదిలిపెట్టను, నేను అందర్నీ చంపేస్తాను. నీ కళ్ల ముందే నేను వీళ్ళని చంపుతాను, నువ్వు చూస్తూ ఉండు. స్త్రీ తనని కిందకు తీసుకువెళ్తుంది. తన ఎదురుగానే తన సోదరుడిని బయటికి తీసుకొచ్చి చంపాలనుకుంటుంది. అమ్ము ఆ స్త్రీతో, ఆర్యన్ నిన్ను మోసం చెయ్యలేదు. స్త్రీ ఆగుతుంది. తను అమ్ము వైపు చూస్తుంది. ఆ రోజు ఆర్యన్ భవనం నుంచి పారిపోవాలనుకున్నాడు. కాని సైనికులు తనని పట్టుకున్నారు. మీ నాన్నగారు తన తలను నరికేశారు. అబద్ధం, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎప్పుడైతే స్త్రీ ఆర్యన్ పేరు వింటుందో అప్పుడు తను రగిలిపోతుంది. అమ్ము మీద దాడి చెయ్యబోతుంది. కాని ఉన్నట్టుండి మధ్యలోనే ఒక తల అక్కడికి వస్తుంది స్త్రీ కళ్ల ముందుకి. సర్కటా పుస్తకంలో వివరంగా ఒక విషయం రాసిపెట్టి ఉంటుంది. ఆర్యన్ శవాన్ని ఎక్కడ పాతిపెట్టారు అని. స్త్రీ విశాల్ని ఎత్తుకెళ్లేటప్పుడు అమ్ము వెళ్లి ఆర్యన్ శవం కోసం వెతుకుతుంది. కోటలో ఉన్న తోటలోకి వెళ్లి ఆర్యన్ శవాన్ని వెతుకుతుంది. ఆర్యన్ శవం ఎముకల గూడుగా మారిపోయుంటుంది. అమ్ము అక్కడ ఒక మాట చెప్తుంది. ఆర్యన్, నాకు సాయం చెయ్యి.
నీ ప్రియురాలు రాజకుమారి ఇక్కడ గందరగోళం సృష్టిస్తోంది. లే, దయచేసి ఆవిడని ఆపు. నీ గురించి నిజం చెప్పు. ఆర్యన్ శరీరం ఏమాత్రం కదలదు. అమ్ము ఆలోచిస్తుంది ఆర్యన్ శరీరం ఎందుకు పనికిరాదు అని. అందుకని అమ్ము అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అమ్ము వెళ్ళిపోయిన తర్వాత తెగిపోయిన ఆర్యన్ తల గాలిలోకి లేస్తుంది. మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. ఇప్పుడు ఆ తల ఇంకా స్త్రీ ఒకరినొకరు ఎదుర్కొంటారు. మోసగాడ. లేదు, నేను మోసం చేయలేదు. నేను నీ దగ్గరకు రాబోతూ ఉంటే మీ సైనికులు నన్ను బంధించారు. ఆ తర్వాత మీ నాన్న నా తలను నరికేశారు. నా శరీరం అయితే చనిపోయింది, కానీ నా కళ్ళు నీ మొహం చూడటం కోసం ఇంకా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. నిజంగానా? నిజంగా అలా జరిగిందా? అవును, నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. అమ్ము కత్తి తీసుకొని స్త్రీ జుట్టును నరికేస్తుంది. స్త్రీ ఇంకా ఆ తల రెండూ మాయమైపోతాయి. ఇక అమ్ము ఊర్లోని పురుషులందరినీ స్త్రీ నుండి విడిపించి తీసుకొస్తుంది. సర్కట ఇంకా స్త్రీ ఇద్దరూ వెళ్ళిపోతారు.